అంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి చరిత్రలో. కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబం లాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది, 100కి 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపురా బాబు, వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడైనా మాట ఇచ్చినా అంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? ఇంకా ఈ అందానికి దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అంటే ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటీ అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, హైడ్రాని తీసేయనన్నా, పక్క మాటనా హైడ్రాని పీకేసి
మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేని 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కొలగొచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఇప్పుడు పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే బద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే.